ఇవాళే మనకి ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ మీద ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆరెంజ్ అలర్ట్ ఏంటి, సైక్లోన్ కలర్ కోడింగ్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు కరెక్ట్గా గుర్తుంటే GS1 2022 UPSC మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో మనకి ఈ యొక్క కలర్ కోడింగ్ ఆఫ్ సైక్లోన్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. సో కలర్ కోడింగ్ ఆఫ్ సైక్లోన్ అంటే మొత్తం 4 రకాలుగా కలర్ కోడింగ్ ఉంటుంది. ఒకటి రెడ్, ఇంకోటి ఆరెంజ్, దాంతో ఎల్లో, దాంతో గ్రీన్. మనం బాటమ్ నుంచి వద్దాం. గ్రీన్ అంటే ఏంటంటే అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది, సో వర్షాలు ఎలాంటి ఉండకపోవచ్చు అని చెప్పి గ్రీన్ అనమాట. అదే ఎల్లో అనుకోండి, సో మోస్తరుగా వర్షాలు ఉంటాయి, అదేవిధంగా కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఆరెంజ్ అనుకోండి, ఆరెంజ్లో ఏంటంటే మనకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో, ఎలక్ట్రిసిటీ ఉంటుందో, మళ్ళీ ఇద్దరు మూవ్మెంట్ ఉంటుందో, ఇవన్నిటి కూడా ప్రాబ్లం అయితే, అదేవిధంగా విపరీతంగా కూడా సైక్లోన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పడం ఆరెంజ్ అలర్ట్. కానీ రెడ్ అలర్ట్ అంటే ఏంటంటే ఎప్పుడో రేర్లీ ఒకసారి వస్తుంది అనమాట. సో చాలా హెవీ స్ట్రామ్తో, ఈ థండర్ స్ట్రామ్స్తో పాటు అదేవిధంగా మనకి 200 to 250 కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్తో గాలులు వీయడం, మళ్ళీ భారీ మొత్తంలో డ్యామేజ్ ఆర్ లైక్ బయోడైవర్సిటీ, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న మనకి ఏదైతే ఫారెస్ట్ ఉందో వీటన్నిటికి కూడా డిస్మాంటిల్ అయ్యే విధంగా మనకి సైక్లోన్ వచ్చింది అనుకోండి. సో దాన్ని మనం రెడ్గా చెప్తాం అనమాట. సో మొత్తం ఈ యొక్క కలర్ కోడింగ్ ఆఫ్ సైక్లోన్లో మొత్తం 4 టైప్స్ ఉన్నాయి: రెడ్, ఆరెంజ్, గ్రీన్, అదేవిధంగా ఎల్లో. మీరు ఎప్పుడైనా కూడా సైక్లోన్ గురించి తెలుసుకున్నప్పుడు ప్లీజ్ ట్రై టు బాక్స్ దెమ్ ఇన్ దీస్ 4 కలర్స్. దిస్ ఈస్ ఆల్ ద అప్డేట్స్ దట్ వి ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్. అండ్ ఫర్ మోర్ such interesting content, please subscribe to ARC Reflection IAS. Thank you.